పప్పు అని పేరు పెట్టారు. ఫస్ట్ టైం ఏంటంటే కావాలని విమర్శించి ఆయన కొత్త కాబట్టి కొంచెం అప్పట్లో తడబాటు ఉంది, వాస్తవం మాట్లాడుకోవాలి మనం. అలాగే ఇంటర్నల్గా వర్త్ కాదు, ఆ రోజు కూడా ఇంటర్నల్గా వర్త్ ఉంది, కానీ పైకి తడబాటు ఉంది. దాన్ని ఈ గత 5 ఏళ్ల కాలంలో పాలిష్ చేసుకొని పర్ఫెక్షన్కి వచ్చాడు. వచ్చి రాజకీయంగా అవగాహన పొందాడు, అందరి మెప్పు పొందాడు, చక్కగా మంత్రి అయ్యాడు. ఈ నేపథ్యంలో ఏంటంటే గతానికి ఇప్పటికి మారిపోయింది, మాట్లాడటం వచ్చింది, కమ్యూనికేషన్ స్కిల్ వచ్చింది, అవగాహన పెరిగింది. కాబట్టి దావోస్ వెళ్ళి కానీ ఇక్కడ దావోస్ ఒకటే కాదు, దావోస్లో బాగా మాట్లాడాడు, పెట్టుబడుల కోసం ప్రయత్నం చేశాడు, సక్సెస్ అయ్యాడు. అక్కడ మాత్రమే కాదు, ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా సక్సెస్ అయ్యాడు. తన పరిపాలనలో కానీ, మర్యాదలు కానీ, పద్ధతులు కానీ, సంస్కృతిలో కానీ, సాంప్రదాయాలు కానీ సక్సెస్ అయ్యాడు. కాబట్టి అతన్ని అభిమానించే వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే డిప్యూటీ సీఎం అంటే ఈ ప్రపోజల్ పెడితే లోకేష్ గారి దగ్గర బాగా అవుతారనే ఉద్దేశంతో వచ్చింది ప్రపోజల్. అని కొద్దిగా పొగుడుతారు కదండి, పొగిడితే గుర్తిస్తారు, మూడోది ఏంటంటే ఈ రెండు చెప్పే మూడోది ఏంటంటే ఆయనకు అనుబంధ మీడియాలు కొన్ని ఉంటాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్ టాపిక్ లింక్ అవుతుంది. పవన్ కళ్యాణ్ ఏంటంటే కొన్ని సందర్భాల్లో తను నాకు అవినీతి వద్దు, నిజమైన పరిపాలన కావాలి, ప్రజాసేవ కావాలి అని గట్టిగా చెప్పి తన నిజాయితీగా ఉంటూ పాటిస్తూ నేరాలకు సంబంధించిన వారిని శిక్షించాలి, చట్టం తన పని తాను చేసుకుపోవాలి అనే దరిమిలా గట్టిగా వాదించి తను వాయిస్ ఇప్పాడు. కాబట్టి కొంచెం పోలీస్ యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ సీరియస్గా మూవ్ అయింది 2-3 దఫాలుగా. తిరుపతి విషయంలో కావచ్చు, అంతకు ముందు మన దౌర్జన్యాల్లో పాతనే హింసించారు కదండి, జగన్ గవర్నమెంట్ దారుణంగా హింసించింది కదండి. హింసించినప్పుడు రఘురామకృష్ణరాజు వ్యవహారం, వీళ్ళు గవర్నమెంట్ వచ్చినా కూడా ఇంకా సోషల్ మీడియాలో విపరీతమైన పోస్టింగ్ పెట్టారంట. అది అప్పుడు ఏం జరిగిందంటే గవర్నమెంట్ వచ్చినా కూడా యాక్షన్ తీసుకోకపోవటం మూలంగా ప్రజల్లో కొంచెం నిర్లిప్తత ఏర్పడుతుంది. ఆయా వర్గాల్లో, పార్టీ వర్గాల్లో, తెలుగుదేశం పార్టీ వర్గాల్లో కూడా నిర్లిప్తత ఏర్పడుతుంది. అందువల్ల ఏంటంటే మన ఫీలింగ్ అనేది పోతున్న క్రమంలో పవన్ కళ్యాణ్ మాటలు ఒక ఊపు వచ్చేస్తుంది. ఊపు రాగానే ఎక్కడ పవన్ కళ్యాణ్ పేరు వస్తుందో అనే ఫీలింగ్ తో ఆటోమేటిక్ గా ఏం చేశారంటే ఈ వాదన అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అండి, డిప్యూటీ సీఎం అంటే నెక్స్ట్ సీఎంఏ కదా, రానున్న కాలంలో సీఎం పోస్ట్ కి ఎక్కడ అడ్డం వస్తాడో అనే చిన్న ముందు జాగ్రత్తతో ఆయన యొక్క అనుయాయులు కొందరు ఆయన అనుయాయులుగా భావించాలనే ఉద్దేశంతో ప్రపోజల్ పెట్టారు. ఈ ప్రపోజల్ వల్ల మంచి జరగదు. ఎందుకంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ వీరి కానీ విభేదాలు వచ్చాయనుకో ఏం జరుగుతుందో తెలుసా, విభేదాలు కానీ వస్తే వెంటనే జగన్ వేస్తాడు పైకి. అప్పుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు కానీ నేను ఓట్లు చీలనివ్వను, యూనిటీగా ఉంటాము, కలిసి పోటీ చేస్తామని చెప్పేసి 3 పార్టీలు ఏకం చేసింది పవన్ కళ్యాణ్ కదా. అందువల్ల పార్టీ బీభత్సంగా గెలిచింది, 11 సీట్లతో జగన్ పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది. ఇప్పుడు ఇలా జరిగితే ఏమవుతుందంటే తెలుగుదేశం మళ్ళీ వీక్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పొత్తు ఎప్పుడైతే విచ్ఛిన్నం అవుద్దో తెలుగుదేశం వీక్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకు అవుతుందంటే ఎప్పుడైనా పరిపాలన ఉన్న వాళ్ళకు ప్రజలు కొంచెం వ్యతిరేకిస్తారు, ఎప్పుడైనా సరే, అంటే మార్పు కొంచెం కోరుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ విచ్ఛిన్నత వస్తే మార్పు మళ్ళీ కోరుకునే పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఎవరికి లాభం? జగన్ కొంత లాభం, పవన్ కళ్యాణ్కి ఎలాగో లాభం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి ఫీలింగ్ లేదు, చంద్రబాబు నాయుడుకు నష్టం కలుగుతుంది తెలుగుదేశం పార్టీకి. ఇవన్నీ ఆలోచించకుండా ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే రేపు ఈ కూటమికి నష్టం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ మాటలు కేవలం తాత్కాలికంగానే మనం భావించాలి, అది నిజమనే కావు. అట్ ది సేమ్ టైం ఒకవేళ జగన్ తాను ఓడిపోతా వచ్చే ఎన్నికల్లో గెలవడు, వచ్చే ఎన్నికల్లో కూడా ఓడిపోతా చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం అయితే అనిపిస్తే ఏమవుతుందంటే రాజకీయాలు ఏది నమ్మొద్దండి. జగన్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారు, ఒక అవసరం పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశారనుకోండి, అంటే పవన్ కళ్యాణ్ జగన్ పడకపోయినా కూడా రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు రాకూడదు కాబట్టి జగన్ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశారనుకోండి, మొత్తం ఈక్వేషన్ మారిపోతుంది. అందుకోసం దూరదృష్టితో ఇలాంటి ప్రపోజల్స్ పక్కన పెడితే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు సీఎం, ముఖ్యమంత్రి కొడుకే కదండి. ఇంకా ముఖ్యమంత్రి కొడుకున్నప్పుడు ఉప ముఖ్యమంత్రి ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, ముఖ్యమంత్రి కొడుకే కదా. ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి ఈయనకే ఎలాగో వెయిటేజ్ ఉంది, ఈయన మాట నడుస్తుంది పార్టీలో. దాన్ని అలాగా కొనసాగిస్తే 4 కాలాల పాటు అందరూ బాగుంటారు, ప్రజల్లో విభిన్న అభిప్రాయాలు రావు. అట్ ది సేమ్ టైం లోకేష్ కూడా పాలిష్ గా ఉన్నాడు కాబట్టి, ఆయన సక్సెస్ లో ఉన్నాడు కాబట్టి తన అన్యాయాల్ని ఇట్లా అనొద్దని ఇంటర్నల్ గా చెప్తున్నాడు. ఇలాంటి చర్చలు రావద్దని అంటే అటు దానికి ఆపమని చెప్పి అన్నారు, ఇన్స్ట్రక్షన్ కూడా ఉంది. కాబట్టి ఆపేసి ఈ టాపిక్ ఇది కాదు, రాష్ట్రం బాగు చేసుకోవాలి, వాళ్ళు వనరులు వసతులు ఆదాయం పెంచుకోవాలి, ప్రజలకు మేలు చేయాలి, జగన్ పార్టీ మళ్ళీ రాకుండా చేయాలంటే వీళ్ళు ఇలాంటి వాదనల వల్ల వారికి నష్టం కలుగుతుంది. కొంచెం నిర్లిప్తత ఏర్పడుతుంది ఆయా వర్గాల్లో, పార్టీ వర్గాల్లో, తెలుగుదేశం పార్టీ వర్గాల్లో కూడా నిర్లిప్తత ఏర్పడుతుంది. అందువల్ల ఏంటంటే మన ఫీలింగ్ అనేది పోతున్న క్రమంలో పవన్ కళ్యాణ్ మాటలు ఒక ఊపు వచ్చేసింది. ఊపు రాగానే
ఎక్కడ పవన్ కళ్యాణ్ పేరు వస్తుందో అనే ఫీలింగ్ తో ఆటోమేటిక్ గా ఏం చేశారంటే ఈ వాదన అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అండి, డిప్యూటీ సీఎం అంటే నెక్స్ట్ సీఎంఏ కదా, రానున్న కాలంలో సీఎం పోస్ట్ కి ఎక్కడ అడ్డం వస్తాడో అని చిన్న ముందు జాగ్రత్త ఆయన యొక్క అనుయాయులు కొందరు ఆయన అనుయాయులుగా భావించాలనే ఉద్దేశంతో ప్రపోజల్ పెట్టారు. ఈ ప్రపోజల్ వల్ల మంచి జరగదు. ఎందుకంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ వీరి కానీ విభేదాలు వచ్చాయనుకో ఏం జరుగుతుందో తెలుసా, విభేదాలు కానీ వస్తే వెంటనే జగన్ వేస్తాడు పైకి. అప్పుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు కానీ నేను ఓట్లు చీలనివ్వను, యూనిటీగా ఉంటాము, కలిసి పోటీ చేస్తామని చెప్పేసి 3 పార్టీలు ఏకం చేసింది పవన్ కళ్యాణ్ కదా. అందువల్ల పార్టీ బీభత్సంగా గెలిచింది. 11 సీట్లతో జగన్ పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది. ఇప్పుడు ఇలా జరిగితే ఏమవుతుందంటే తెలుగుదేశం మళ్ళీ వీక్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పొత్తు ఎప్పుడైతే విచ్ఛిన్నం అవుద్దో తెలుగుదేశం వీక్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకు అవుతుందంటే ఎప్పుడైనా పరిపాలన ఉన్న వాళ్ళకు ప్రజలు కొంచెం వ్యతిరేకిస్తారు ఎప్పుడైనా సరే, అంటే మార్పు కొంచెం కోరుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ విచ్ఛిన్నత వస్తే మార్పు మళ్ళీ కోరుకునే పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఎవరికి లాభం? జగన్ కొంత లాభం, పవన్ కళ్యాణ్కి ఎలాగో లాభం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి ఫీలింగ్ లేదు. చంద్రబాబు నాయుడుకి నష్టం కలుగుతుంది తెలుగుదేశం పార్టీకి. ఇవన్నీ ఆలోచించకుండా ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే రేపు ఈ కూటమికి నష్టం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ మాటలు కేవలం తాత్కాలికంగానే మనం భావించాలి, అది నిజమనే కావు. అట్ ది సేమ్ టైం ఒకవేళ జగన్ తాను ఓడిపోతా వచ్చే ఎన్నికల్లో గెలవడు, వచ్చే ఎన్నికల్లో కూడా ఓడిపోతా చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం అయితే అనిపిస్తే ఏమవుతుందంటే రాజకీయాలు ఏది నమ్మొద్దండి. జగన్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారు, ఒక అవసరం పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశారనుకోండి, అంటే పవన్ కళ్యాణ్ జగన్ పడకపోయినా కూడా రాజకీయాలు చంద్రబాబు నాయుడు రాకూడదు కాబట్టి జగన్ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశారనుకోండి, మొత్తం ఈక్వేషన్ మారిపోతుంది. అందుకోసం దూరదృష్టితో ఇలాంటి ప్రపోజల్స్ పక్కన పెడితే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు సీఎం ముఖ్యమంత్రి కొడుకే కదండి. ఇంకా ముఖ్యమంత్రి కొడుకున్నప్పుడు ఉప ముఖ్యమంత్రి ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, ముఖ్యమంత్రి కొడుకే కదా, ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి ఈయనకే ఎలాగో వెయిటేజ్ ఉంది, ఈయన మాట నడుస్తుంది పార్టీలో. దాన్ని అలాగా కొనసాగిస్తే 4 కాలాల పాటు అందరూ బాగుంటారు, ప్రజల్లో విభిన్న అభిప్రాయాలు రావు. అట్ ది సేమ్ టైం లోకేష్ కూడా పాలిష్ గా ఉన్నాడు కాబట్టి, ఆయన సక్సెస్ లో ఉన్నాడు కాబట్టి తన అన్యాయాల్ని ఇట్లా అనొద్దని ఇంటర్నల్ గా చెప్తున్నాడు. ఇలాంటి చర్చలు రావద్దని అంటే అటు దానికి ఆపమని చెప్పి అన్నారు. ఇన్స్ట్రక్షన్ కూడా ఉంది. కాబట్టి ఆపేసి ఈ టాపిక్ ఇది కాదు, రాష్ట్రం బాగు చేసుకోవాలి, వాళ్ళు వనరులు వసతులు ఆదాయం పెంచుకోవాలి, ప్రజలకు మేలు చేయాలి. జగన్ పార్టీ